Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. టెలిఫోన్ కనిపెట్టక ముందు ఎప్పుడైనా ఎవరైనా ఎవరితో అయినా సరే మన మాటలు ఇక్కడి నుంచి ఎన్నో వేల మైళ్ళు కూడా వెళ్ళగలుగుతుంది. మనం మాట్లాడిన మాట అస్సలు గ్యాప్ లేకుండా వారికి రీచ్ అవుతుంది, వారు కూడా మనకి రెస్పాండ్ అవుతారు అని చెప్తే గనక ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు. పైగా ఒక పిక్చర్ని చూసినట్టు చూసేవాళ్ళు. ఎందుకంటే ఇంతగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అబ్రాడ్ వాళ్ళతో కూడా మనము నిమిషాలు కాదు, స్ప్లిట్ సెకండ్లో వాళ్ళ దగ్గరికి ఆ యొక్క వేవ్స్ చేరుకుని వాళ్ళు కూడా మళ్ళీ సమాధానం చెప్పగలిగేంత కమ్యూనికేషన్ మనకు ఉంటుందని ఎవ్వరు ఊహించుండరు. కానీ దేవుడు మనల్ని అపారంగా దీవించి మన దూరాలన్నింటినీ దగ్గర చేసేటటువంటి దేవుడు, మన మాటలు ఇతరులకు వినపడగలిగేటటువంటి అంత గొప్ప టెక్నాలజీని మనకిస్తే మనం మాత్రం దానిని వ్యర్థమైన వాటన్నిటికీ ఖర్చు పెడతా ఉంటాం. ఇంకా వింతైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను విన్నది ఏంటంటే, సైంటిస్ట్ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఒక పరిశోధన చేస్తూ ఉన్నారు. అదేంటంటే, చిన్నతనంలో మనం ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా మాట్లాడినా సరే అవన్నీ కూడా ఇప్పటికీ కూడా గాల్లోనే ఉంటాయంట. వాటిల్ని కూడా వాళ్ళు మామూలుగా మనం వినగలిగేటట్లు ఆ మాటలను కూడా ఉనికిలోకి తేగలరు అని ఎక్కడో ఉంది. అప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని 10 సంవత్సరాల క్రితం మనం మాట్లాడిన మాటలు మళ్ళీ మనం ఎలా వినగలుగుతామో, ఇది చాలా అసంభవం అనిపించింది నాకు. కానీ అసంభవం అనుకున్నది దేవుడు ఖచ్చితంగా సాధ్యం చేయగలడు. అదే టెలిఫోన్ కదా, ఇప్పుడు మొబైల్, అది అసలు ఎవరు ఊహించనిది. ఇప్పుడు ఇది కూడా ఏమో రేపటి కాలంలో ఎప్పుడైనా సరే జరగచ్చేమో. అంటే మనుషుల యొక్క పలుకులు దేవుడికి ఇష్టమైతే ఆయన దానిని ఉనికిలోకి తీసుకురావడానికి మన కోసం మన యొక్క ఆ సంతోషం కోసం అనుకుంటాం. కానీ దాని వెనకాల దేవుడు ఆయన చెప్పే మాటల్ని ఇతరులకు వినిపించగలిగేలాగా ఎంత దూరమైనా సరే అది వెళ్ళి సువార్త అనేది గుండెల్ని కదిలించి మనుషుల యొక్క మనసుల్ని మార్చి వారిని కూడా దేవుడి వైపు ఆకర్షించగలిగేలాగా చేయగలగటానికి ఈ యొక్క మాధ్యమాలన్నీ కూడా ఉన్నాయి. మన టీవీ కానీ, రేడియో కానీ, ఫోన్స్ కానీ, వీటి ద్వారా కొంతమంది, చాలా తక్కువ మంది, ఒక 5% కూడా ఉండరు దీన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క సువార్తను చాటించడానికి. కానీ వ్యర్థమైన వాటికి, చూడకూడని వాటికి, వినకూడని వాటికి ఎక్కువ ఉపయోగించే వాళ్ళే మనకు కనపడతా ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే, పలుకు గురించి, అంటే దేవుని పలుకు, మనుషుల పలుకు, మనం ఏం పలకాలి, దేవుడు ఏం పలికారు మనతో, ఇవన్నీ నేను ధ్యానం చేసేటప్పుడు వీటి గురించి ఒక తలంపు నాకు వచ్చింది. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుడు ఒక్క మారు పలుకును, 2 మారులు పలుకును, కానీ మనుషులు అది కనిపెట్టలేరు. అంటే ఒకసారి దేవుడు చెప్తారు మనకి, మనం గ్రహించలేం కాబట్టి ఇంకోసారి చెప్తారు, రెండోసారి కూడా చెప్తారు. అయినా సరే మనుషులు దానిని కనిపెట్టలేరని యోబు గారు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. మనకు కూడా దైవ గ్రంథంలో అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తాము. శామ్యూల్ని చిన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు బాలుడు కాబట్టి అతనికి దేవుని యొక్క స్వరము తెలియదు కాబట్టి, దేవుడు మాట్లాడతారన్న విషయం కూడా ఆ బాలుడికి తెలియదు కాబట్టి, తను దేవుడు పిలిచినా సరే అది దేవుని యొక్క స్వరం అని గ్రహించలేకపోయారు. 2 సార్లు పిలిచినా గ్రహించలేకపోయారు. ఆ తర్వాత 3వసారి చిత్తం ప్రవ్వా, నీ దాసుడు వింటున్నాడు, చెప్పండి అని అనమని ఏలీ చెప్పినప్పుడు దానిని బట్టి అతడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడని గ్రహించారు. 2 సార్లు అతనితో మాట్లాడిన తర్వాత 3వసారి దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలిగాడు బాలుడైన సమూయేలు. కానీ ప్రవక్త అయిన యోనా, అతనికి ఒక్కసారి దేవుడు అతన్ని పిలిచి అతనికి ఒక పని అప్పచెప్పి నినవే పట్టణం యొక్క రక్షణ గురించి చెప్పి అక్కడికి వెళ్ళమంటే యోనా పారిపోయాడు. కానీ దేవుడు అతన్ని మళ్ళీ తన దారిలోకి తెచ్చుకుని మళ్ళీ అతనితో మాట్లాడాడు. అంటే 2 సార్లు కూడా యోనాతో మాట్లాడే దేవుడు ఆయన అనుకున్న విషయాన్ని అనుకున్న విధంగా ఆయన నెరవేర్చుకోగలిగారు. కాబట్టి దేవుడు పలికే పలుకులు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కొంతమంది జీవితాల్లో అనేక సార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ స్వరాన్ని వాళ్ళు తోసేస్తూ ఉంటారు, దానిని వినడానికి ఇష్టపడనే పడరు. దేవుడు మనతో ఏం చెప్తున్నారు, పదే ఎందుకు నాకు ఇదే స్వరం వినపడుతుంది, నేను చేయాల్సిన పని ఇదేనేమో, నేను చేస్తున్న పనులు ఆపేయాలేమో, ఇవన్నీ కూడా ఏ మనుషులు కూడా లక్ష్యం ఉంచట్లేదు. కానీ దేవుడు మాత్రం విడవకుండా ఆయన కృపని చూపుతానే ఉన్నారు. మనల్ని ఎడబాయకుండా మన పట్ల కరుణ చూపే దేవుడు. సామెతల్లో కూడా 16వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, దేవోక్తి పలుకుట రాజు వశము అని ఉంటుంది. దేవోక్తి అంటే
దేవుని యొక్క మాట, దేవుని యొక్క పలుకు, దేవోక్తి పలుకుట రాజు వశము, అతడు న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదని ఉంటుంది. అంటే ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే అది ఒక ప్రాఫెసీ, అది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. రాజు, మనకందరికి మహారాజు, మనల్ని నడిపించే గొప్ప రాజు యేసు ప్రభు వారే. ఆయన పలికేటటువంటి మాట దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట కాబట్టి అది కేవలము ఆయన వశంలోనే ఉంటది. తండ్రి దగ్గర నుంచి వచ్చిన మాటల్ని యేసుక్రీస్తు వారు మాత్రమే మాట్లాడగలరు. ఆయన చిత్తాన్ని యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా చూపించగలిగారు, చేయగలిగారు, చెప్పగలిగారు. అది ఆయన వశము. ఆయన న్యాయము విధించుటయందు ఆయన న్యాయము, ఆ మాట న్యాయము తప్పదు, అతని మాట న్యాయము తప్పదని ఎంత లోతైనటువంటి అర్థం అందులో ఉందో అదే యోహాను సువార్త 4:34లో కూడా మనకి చెప్తా ఉంటారు. ఏమని చెప్తారంటే అక్కడ దేవుని యొక్క కొలత లేని దేవుడు పంపిన యేసుక్రీస్తుకి కొలత లేని ఆత్మను అనుగ్రహించారు కాబట్టి ఆయన దేవుని మాటలే పలుకును అని ఉంటుంది. అంటే ఆత్మకి కొంతమంది ప్రార్థన చేస్తే కొన్ని రోజులలో జరుగుతుంది, కొన్ని మాసాలు పట్టచ్చు, కానీ యేసుక్రీస్తు వారు అక్కడికక్కడ ఏదైనా చేయగలరు. ఏంటంటే ఆయనకున్న ఆత్మ, మనందరికీ కూడా జీవాత్మని దేవుడు అనుగ్రహించారు, పరిశుద్ధమైన ఆత్మ దేవుణ్ణి. ఆ సహాయంతో ఆ ఆత్మ నడిపింపు మనకుంటే మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే యేసుక్రీస్తు వారి కంటే కూడా అద్భుతమైన కార్యాలు చేయగలము అని ఆయనే పలికారు స్పష్టంగా. కానీ మనకు అంత శక్తి ఎందుకు లేదంటే మనం ఈ లోకంలో తొట్టుపడుతూ అనేక విధాలుగా తప్పిపోతూ దోషాలు చేస్తూ ఇతరుల్ని బాధ పెడుతూ ఎన్నో విధాలుగా మనము దేవునికి ఇష్టలుగా లేనందునే మన పలుకులు అంత ఖచ్చితంగా నెరవేరవు. కానీ అటువంటి ఆత్మ మనకి చాలా తక్కువ ఉంటుంది, దైవాత్మ. ఆ ఆత్మని యేసుక్రీస్తు వారు కొలత లేకుండా పొందారంట. అని మెజర్లెస్, ఇంత పొందారు అంత పొందారని కాదు, చాలా అసలు అతను పూర్తిగా కూడా యేసుక్రీస్తు వారు కొలతలేని ఆత్మ కాబట్టి ఆయన దేవుని మాటలే పలుకును అని ఉంది. కాబట్టి అటువంటి మాటలు పలకగలిగేది యేసుక్రీస్తు వారు ఒక్కరే. కానీ అదే యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటారంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు సంతోషించండి, మీరు ధన్యులు, మీ ఫలము పరలోకములో అధికమవుతుంది అని చెప్తున్నారు. అంటే జనులు మన మీద ఎటువంటి చెడ్డ మాటలు పలికినా సరే మనం మాత్రం సంతోషపడమంటున్నారు. ఎందుకంటే ఆ మాటల్ని ఆయన గురించి మనల్ని తిడుతున్నారు, ఆయన గురించి నిందిస్తున్నారు కాబట్టి మనం సహిస్తే అది మనకి ధన్యత, పరలోకంలో మనకి గొప్ప ఫలం కలుగుతుంది. కాబట్టి పరలోకంలో కలిగే ఫలాన్ని మీరు తలంచుకొని సంతోషించండి అంటున్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనుషులు ఎలాగో చెడ్డ మాటలే పలుకుతారు, మనుషులు ఎలాగో నిందిస్తానే ఉంటారు, హింసిస్తానే ఉంటారు. అబద్ధముగా చెడ్డ మాటలు, అక్కడ ఉట్టి చెడ్డ మాటలు కాదు, అబద్ధముగా చెడ్డ మాటలు పలికినా సరే మీరు సహించండి అంటున్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి అటువంటి సహనం మనకు కలిగి ఉండాలి. ఎవరి మాటలు ఎవరి పలుకుల వల్ల అంటే మనుషుల పలుకులు పలికేటప్పుడు మనకి అట్లాంటి సహనం కావాలి. కానీ పౌలు గారు ఏమంటూ ఉంటారంటే కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటారంటే నేను సంఘములో ఉన్నప్పుడు భాషలలో 10,000 మాటలు పలికినా సరే అది దానికంటే అది ఎవరికి అర్థం కాదు, దానికంటే నేను బోధ చేసేది అర్థమయ్యేటట్లు నా మనస్సుతో నేను పలికిన 5 పలుకులు చాలు అంటారు. చాలాసార్లు ఈ వచనాన్ని మనం పట్టుకోము, అంటే మన దృష్టికి రాదు. ఎందుకంటే భాషలు ఉన్నాయి, భాషలు గొప్పతనం ఉంది, అది భాషలు మాట్లాడే వాళ్ళకి అర్థాన్ని వివరిస్తేనే దాని యొక్క సఫలత, ఇవన్నీ మనం చెబుతాం. కానీ ఎన్నో భాషలు దేవుని భాషలు మాట్లాడగలుగుతూ దేవదూతలు మాట్లాడింది కూడా అర్థం చేసుకునేటటువంటి అంత గొప్ప జ్ఞానం ఉన్న పౌలు గారే 10,000 మాటలు 10,000 పలుకులు నేను భాషలలో పలికినా సరే సంఘంలో దాని ఉపయోగం ఏమీ లేదు. కానీ వారికి బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలికినా సరే చాలు అన్నారు. కాబట్టి మనుషులకు అర్థమయ్యే విధముగా దేవుని యొక్క బోధను మన పలుకులలో సరళముగా వారికి అందించగలగాలి. తిరిగి వారు మనల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలికితే గనక ఓర్చుకోగలిగేటటువంటి మనస్సు మనకుంటే అంతకంటే ధన్యత లేదు అని యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన వశములో ఉన్నదే దేవోక్తి. ఆ దేవోక్తి పలకటం అందరి వల్ల సాధ్యం కాదు. అది ఆయన వశంలో మాత్రమే ఉంది. ఎందుకంటే కొలతలేని ఆత్మ ఉన్నది కూడా ఆయనకి. కాబట్టి మనకి అంత ఆత్మను మనం పొందలేకపోయినా ఇతర మనుషులు మన మీద పలికే పలుకుల్ని మనము సహించుకుంటూ మనము వారికి అర్థమయ్యే సులభమయ్యే రీతిలోనే దేవుని మాటలు పలకగలిగేలాగా దేవుని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం.
ప్రేమమయుడ ప్రియ పరలోకపు తండ్రి నాయన, ఇప్పుడే మేము పలుకు గురించిన మాట విన్నాం తండ్రి నాయన. అంతేకాదు ప్రభా, పేతురు గారుతో మాట్లాడుతూ ఇతరులు ప్రభా నీ గురించి 3 సార్లు మీరు తెలియదన్నా సరే నీ పలుకు నీ గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది అని అక్కడ వారు చెప్పారు ప్రభా. నాయన, మా పలుకులు దేని గురించి సాక్ష్యం ఇస్తాయి ప్రభా? మేము మాకున్నటువంటి పరిస్థితుల, మాకున్నటువంటి సంపద, అందమా, పదవా, చదువా వీటిల గురించి కాదు కదా ప్రభా మేము మాట్లాడేది. మేము పలికే పలుకు మా గురించి సాక్ష్యం ఇవ్వాలి. అది కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యము బలముగా ఉండాలంటే మేము నిత్యము కూడా నీ మాటలు పలుకుతూ ఇతరులకు అర్థమయ్యే రీతిలో నీ వెలుగుని ప్రసరింపజేయనట్లుగా నన్ను మమ్మల్ని కూడా ప్రభా నీ యొక్క చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, He's always near.